అందరికీ నమస్కారం. నవంబర్ 7వ తారీఖు అంటే కరెక్ట్గా ఈ రోజుకి నెల రోజులు మా కుటుంబంలో మీ అందరం మర్చిపోలేనిది, భరించలేనిది ఒక సంఘటన జరిగింది. దాని గురించి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అందరికీ చెప్పడం జరిగింది. చాలామంది నన్ను ఏం జరిగింది సిస్టర్ ఎలాగా ఏంటో అని అడిగారు. సో వాళ్ళందరికీ నేను ఆన్సర్ అయితే అప్పుడు చెప్పలేకపోయాను. ఈ వీడియోలో అసలు ఎలా జరిగింది, మా పాప చనిపోవడానికి గల కారణం ఏంటి అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన డ్యూటీకి రెడీ అవుతూ డ్యూటీకి వెళ్దామని చెప్పి డ్రెస్ తీసుకుంటూ సడన్గా మనిషి ఇంకా అక్కడ అలా అన్కాన్షియస్ అయితే వెళ్ళిపోయారనమాట. అప్పటి వరకు తిరిగిన మనిషి ఏం జరిగిందో ఏంటో సడన్గా ఎందుకు ఇలా లేపుతున్నా కూడా లేగట్లేదా అని చాలా టెన్షన్ పడి వెంటనే కేజీహెచ్కి తీసుకెళ్ళారు. అక్కడ టెస్ట్లు, స్కాన్లు అన్నీ చేసిన తర్వాత డాక్టర్ అయితే నన్ను పిలిచి చెప్పడం జరిగింది, ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి. అది వినంగానే నిజంగా మా అందరికీ చాలా బాధ, టెన్షన్ కూడా వేసిందనమాట. ఏంటి సడన్గా అంత బాగున్న మనిషి, తిరుగుతున్న మనిషికి అలా అవ్వడం ఏంటని అందరం టెన్షన్ పడుతూనే ఉన్నాం. కానీ నెక్స్ట్ డేకి వెంటనే భవనగర్ వార్డులో అడ్మిట్ చేశారు. నెక్స్ట్ డేకి కొంచెమైనా కోలుకుంటారేమో అని చెప్పి ఆయన కొంచెం మూమెంట్ ఇవ్వడం, మాట్లాడాలని ప్రయత్నించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే కోలుకుంటారని చాలా ఎక్స్పెక్ట్ చేసాం అందరం కూడా. బట్ 3 days ప్రాణాలతో పోరాడి 4th day ఆయన చనిపోయారు. అప్పటికే కాలు చెయ్యి కూడా లాగేసిందనమాట. ఇలా జరుగుతుందని అసలు మేము ఎవరం కూడా అనుకోలేదు. మా లైఫ్లో మా అందరితో చాలా హ్యాపీగా ఉంటూ అందరినీ నవ్విస్తూ, ఆయన ఎక్కడైనా ఉన్నారంటే అందరూ నవ్వుతారే తప్ప ఎక్కడ బాధపడే పరిస్థితి అనేది ఇప్పటి వరకు ఎవరి దగ్గర రాలేదు. మాతో పాటు లైఫ్ లాంగ్ ఉంటారనుకున్న వ్యక్తి మమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోయారంటే ఇప్పటికీ కూడా మేము అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఎవరో వచ్చి ఆయన్ని మా ముందు నుంచి అలా ఎత్తుకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఇటు నా సోషల్ మీడియా జర్నీలో కూడా నాకు ఆయన చాలా హెల్ప్ చేశారు. నా లైఫ్లో కూడా నాకు ఎప్పుడు వీడియోస్ తీయాలన్నా, నీకు ఏ క్యారెక్టర్ ఉన్నా నేను చేస్తానమ్మా, ఎందుకు మనం చేద్దాం, మనం కూడా అందరిలా చేద్దాం, బాగా చేద్దామని చెప్పి చాలా సపోర్టివ్గా ఉండేవారు. సో ఇలా అవుతుందని ఎవరు అనుకోలేదు. అందరూ ఎప్పటికైనా ఎవరైనా చనిపోవాల్సిందే. కానీ ఫ్రెండ్స్, ఈ విషయం ద్వారా నేను మీ అందరితో 2 విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీకు ఎవరికైనా ఏదైనా డిసీజెస్ ఉంటే, లైక్ బీపీ, షుగర్, థైరాయిడ్, ఇలా ఏమైనా డిసీజెస్ ఉంటే మెడిసిన్స్ మాత్రం మర్చిపోకుండా యూజ్ చేయండి. అలా బీపీ మెడిసిన్స్ వేసుకోకపోవడం వల్లే ఆయనకి ఇంతవరకు తెచ్చుకున్నారు. మేమందరం ఎంత చెప్పినా కూడా వినకుండా నెగ్లెక్ట్ చేసి షుగర్ టాబ్లెట్స్ బాగానే వేసుకునేవారు. కానీ బీపీ అసలు నాకు లేదమ్మా, నాకేం లేదు, నాకు బీపీ లేదు, నాకు ఈ మెడిసిన్ అలవాటు చేయొద్దని చెప్పేసి ఆయన అసలు వేసుకోలేదు అది. బట్ మీరు అలా నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం జాగ్రత్త తీసుకొని మెడిసిన్స్ అనేవి టైంకి వేసుకోండి. ఇప్పుడు కనిపించిన వాళ్ళు నెక్స్ట్ డే కనిపించట్లేదు. ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో కూడా తెలియనట్టుంది పరిస్థితి. కానీ మీరు పంతాలు, పగలు, కోపాలు, కక్షలని పెట్టుకోకుండా దయచేసి ఒకరితో ఒకరు ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ అందరికీ నేను చేస్తున్న రిక్వెస్ట్. ఎందుకంటే మనిషి లేకపోతే నా విలువ తెలుస్తుందని చెప్తారు కదా, అలా మేము ఈరోజు చాలా బాధపడుతున్నాం. చాలా అంటే చాలా బాధపడుతున్నాం. ఆయన ఇప్పుడు రమ్మన్నా రారు, కానీ మేమేం చేయలేకపోతున్నాం. దయచేసి ఆయన నాతో చేసిన వీడియోస్ అన్నిటినీ కూడా ఒక గుర్తుగా ఆయనకి డెడికేటెడ్గా ఉంటుందని చెప్పి ఆయన చేసిన నాతో వీడియోస్ అన్ని షార్ట్స్ని కలిపి ఒక వీడియోలో పెట్టాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ బస్సు ఎప్పుడు వస్తుందో? తిను 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 తిను. నువ్వు తినలేదనుకో, బ్యాగ్లో ఉన్న చాక్లెట్స్, కేకు ఇదిగో ఈ తాతగారికి ఇచ్చేస్తాను. తినే అమ్మా, త్వరగా తినే. తిను తినమ్మా, తినే. బాబు తిండేమమ్మా, పిల్లాన్ని పాపం అనవసరంగా ఇబ్బంది పెట్టేస్తున్నావు. లేదు అంకుల్ గారు, తింటాడు బాబు, కొంచెం అల్లరి చేస్తాడంతే. ఇదిగో తిను తిను తిను, చాక్లెట్ ఇచ్చేస్తాను, లేకపోతే తిను తిను తిను. A few moments later. టైం అవుట్ అయిపోతుంది. ఏమైంది అంకుల్ గారు, ఏమైనా ప్రాబ్లమా? అమ్మా, ఇప్పటికే 2 బస్సులు వెళ్ళిపోయాయి. ఆ బొడ్డోడు తిండు. నాకు చాక్లెట్ ఇస్తానన్నావు, ఇవ్వలేదు. ఇంకా 2 బస్సులు వెళ్ళిందాక ఉండాలమ్మా. అంకుల్ గారు, నేనేదో సరదాగా అన్నాను. కానీ నేను సీరియస్ గా తీసుకున్నానే.
ఏంటి బాబు నీ సమస్య? స్వామి, గత కొన్ని రోజులుగా మా అక్క ఇలా తేడాగా ప్రవర్తిస్తుంది స్వామి. ఆ అమ్మాయిని మర్యాదగా వదిలిపెట్టుపో. కొబ్బరం లేదమ్మా. నిన్ను ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. శిష్య, ఆవిడకి పట్టిన దెయ్యం వదిలింది, ఇంక వెళ్ళమనండి. అలాగే గురుజీ. ఆ బాబుకేమైంది? ఈ మహిమ అలాంటిది గురుజీ. ఎక్కడున్నారు? ఫోన్ చేయమ్మా. వచ్చేస్తున్నారు నాన్న. నమస్తే గురువు గారు. నమస్తే బాబు. ఎవరండి అతను? రేపటి అతనయ్యా. మీ అమ్మాయి నాలుగు వేరే వాళ్ళ బండి మీద పంపిస్తుంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారండి. నాకు లేని బాధ వాళ్ళకి ఎందుకయ్యా? అయినా ఈ మధ్య పక్కల జీవితంలో ఏం జరుగుతుందని చెప్పి ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఇలా ఎవరితో పడితే వాళ్ళతో పంపించకండి. అసలే రోజులు బాగాలేవు, తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. ర్యాపిడో ఎక్కినంత మాత్రాన తప్పు చేస్తారు అనుకోవడం మన భ్రమ. ఆడది తప్పు చేయాలనుకుంటే తన ఇంటి గడపకి తెలియకుండా తప్పు చేయగలదు. అయినా నా కూతురి మీద నా నమ్మకం ఉంది. మీరెవరూ సలహాలు ఇవ్వాల్సిన లేదు. ఇది ఎలా పోయిందో ఏంటో, ఎలా ఎక్కించుకోవాలి? అక్కడ పిల్లలు ఎవరో ఉన్నారు, అడిగితే తెలుస్తుంది. అమ్మా చెప్పండి అంకుల్. ఇందులో కొంచెం ఇంట్రెస్ట్ గేమ్ ఎక్కించివ్వా? ఇంట్రెస్ట్ గేమా? సరే అంకుల్. ఇదేనా? కాదమ్మా. ఇది చూడండి. ఇది కాదు. మరి మీకేం కావాలి అంకుల్? అబ్బా ఇది కూడా కాదమ్మా. అది చూస్తే గొప్ప సరదాగా ఉంటది. ఇంట్రెస్ట్ గేమ్ అందరి సెల్లో ఉంటది, నీ సెల్లో కూడా ఉంటది. నా ఫోన్ లోనా? ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. ఇదే ఇంట్రెస్ట్ గేమ్. చూడు బాబు. ఇంట్రెస్ట్ గేమ్ అదే. అయ్యో అంకుల్, అది ఇంట్రెస్ట్ గేమ్ కాదు, ఇన్స్టాగ్రామ్. ఏటో ఇంగ్లీష్ మీడియం పిల్లలు నోరు తిరగలేని పేర్లు పెడతారు, చెప్తే నవ్వుతారు. రే, మనం స్టార్ట్ అవ్వడమే లేట్ గా స్టార్ట్ అయ్యాం. నువ్వు అసలే హెల్మెట్ మర్చిపోయొచ్చు. ఇప్పుడు ఎవరైనా పోలీసులు ఆపితే? నీది నోరా మూసినదా? దిగుప్పుడు. దిగమ్మా, బండి దిగు. హెల్మెట్ ఏదయ్యా? ఇంట్లో ఉంది సార్. ఆర్సీ ఏది? అది కూడా ఇంట్లోనే ఉంది సార్. లైసెన్స్? అది ఇంట్లోనే ఉంది సార్. అన్ని ఇంట్లో పెట్టుకొని నువ్వు బయట తిరుగుతున్నావా? నువ్వు ఇంట్లో ఉండొచ్చుగా. అంటే నాకు కొంచెం జాగ్రత్త ఎక్కువ సార్, అందుకనే చెప్పి ఇంట్లో పెట్టేసి వచ్చాను. అవునా? స్టేషన్ పద, నేను కూడా జాగ్రత్తగా ఉంచుతాను. సార్ 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 మీరు నన్ను వదిలేయండి సార్. నన్ను వదిలేయాలంటే ఏం చేయాలో చెప్పండి సార్. సింపుల్. నా జోబీ తడి చేస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు. సార్ అంతేనా? ఒక్క నిమిషం సార్. చేంజ్ మార్చడానికి వెళ్తాడేమో. A few moments later. సార్ మీ జోబీ తడిపేశాను సార్, వెళ్ళొస్తాను మరి.
ఆగరా రాసుకెళ్ళి, ఆగు ఆగు. అరే తమ్ముడు, మరి నేను ఏరే తల్లి అలా ఉన్నావు, ఇంకా పిన్నిగారు రాలేదా? రాలేదు అంకుల్. అవునమ్మా, ఈ మధ్య మీ చెల్లెలు ఇద్దరు గొడవపడ్డం మానేసినట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా తెగ నవ్వులు వినిపిస్తున్నాయి మీ ఇంట్లోని. ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్తే మా పిల్లలు కూడా చెప్తానమ్మా. చెప్పడం ఎందుకు అంకుల్, చూపిస్తాను ఉండండి. దానికి తగిలితే ఇది నవ్వుతుంది, ఒకవేళ ఇది తప్పించుకుంటే ఇదే నవ్వుతుంది. మా ఇంట్లో నవ్వులకు గల కారణం ఇదే అంకుల్. ఇంట్లోని చెప్పులతో ఆడకూడదని వాళ్ళకి తెలియదా? ఉండు, నేను చెప్పొస్తాను. అంకుల్ ఆగండి అంకుల్. పొరపాటున మధ్యలో వెళ్ళిన వారికి తగిలితే ఇద్దరు నవ్వుతారు అంకుల్. అంకుల్ చెప్పుతారా? అమ్మ సిలిండర్ తీసుకొచ్చాను. ఇక్కడ పెట్టేయండి. ఉండండి, డబ్బులు తీసుకొస్తాను. సరే అమ్మా. డబ్బులు తెస్తానని చెప్పాను కదా, మీకు మేనస్ లేదా? అది కాదమ్మా. అలా కటన్ తీసి తొంగి చూస్తారేంటి మీరు అసలు? మమ్మీ, అంకుల్ ఆటలాడడానికే కట్టన్ తీశారు. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. సారీ అండి. రండి బాబాయ్, కూర్చోండి. బాగున్నావమ్మా? బాగున్నాను బాబాయ్. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను తల్లి. పెళ్ళి పెద్దలు కూడా అయిపోయారు. పిన్ని వాళ్ళందరూ బాగున్నారా బాబాయ్? బాగున్నారమ్మా. చెల్లికి పెళ్లి కుదిరింది, ఆ విషయం చెప్దామని వచ్చాను. గుడ్ న్యూస్ చెప్పారు. అల్లుడు ఎక్కడమ్మా? కనిపించడం లేదు. డ్యూటీకి వెళ్ళారు బాబాయ్. ఎక్కడ చేస్తున్నారు? జొమాటోలో. జొమాటో? అదొక ఉద్యోగమే. నా అల్లుడు ప్రైవేట్ కంపెనీలో మేనేజర్. ఏదైనా ఉద్యోగం చేస్తే చెప్పుకున్నట్టు ఉండాలి. మీ అల్లుడికి శాలరీ ఎంత బాబాయ్? 25,000. మా ఆయనకి 28,000. చెల్లితో అలా సరదాగా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే మీ అల్లుడికి సెలవులు ఇస్తారా బాబాయ్? వాళ్ళ బాసు ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు ఇవ్వరు. అదే మా ఆయన నన్నో బాబునో బయటికి తీసుకెళ్లాలంటే అరగంటలో మా ముందుంటారు. ఎందుకంటే తనకి బాసులు ఉండరు బాబాయ్. తనే రాజు, తనే మంత్రి. ఉద్యోగం అనేది చెప్పుకోవడం కోసం చెయ్యరు బాబాయ్, పొట్టకూటి కోసం చేస్తారు. కష్టపడకుండా ఖాళీగా ఉంటే తప్పు గాని పెళ్ళాం పిల్లల్ని పెంచి పోషించడానికి ఇలా ఉద్యోగం చేయడం తప్పు కాదు కదా బాబాయ్. నా మాటలతో మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి బాబాయ్. చిందానమైన మంచి మాట చెప్పు. పెళ్లికి తప్పకుండా రావాలి. అల్లుడు గారిని తీసుకురావడం మర్చిపోకు. వస్తానమ్మా. నెక్స్ట్ ఇక్కడ సెటిల్మెంట్ శివాంక్ అంటే ఎవరండి? నేనెవరో చెప్పలేదురా. ఇలాంటి చెప్పవురా, ఇంటికి చిరికినమాట బాగా ఎక్కిస్తావు. తనే మా బాయ్. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. కారణం లేకుండా మా ఆవిడ రోజు గొడవ పడుతుందండి. ఒక్కొక్కసారి ఎందుకు కొడుతుందో తెలియటం లేదండి. ఇలాంటి చిన్న సమస్యలకి మేము తీర్పు చెప్పం. మాకంటూ ఒక రేంజ్ ఉంటుంది. అయినా మా ఇంట్లో జరిగిన దాన్ని బట్టి అనుభవంతో చెప్తాను, వినండి. ఇంట్లో ముగ్గురు అరిచినా గొడవ పడినా మీరు మాత్రం సైలెంట్ గా నవ్వుతూ ఉండండి. అదే ఈ సమస్య పరిష్కారం. ఒక్కసారి చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఏ దొంగ దొంగ దొంగ, నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు. దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. తప్పండి, పెద్దవాళ్ళ మీద అలా చేసుకోకూడదు. థ్యాంక్స్ అండి. అయినా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇలా దొంగతనం చేసే బదులు కష్టపడి బ్రతకచ్చు కదా.
నేను దొంగను కాదమ్మా. మరెందుకు ఇలాంటి పని చేశారు? పాప కోసం. అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. అసలు ఏం జరిగిందండి? మాది ఈ ఊరు కాదమ్మా, వేరే పని మీద వచ్చాం. డబ్బులు బ్యాగు అన్నీ పోయాయమ్మా. మా మనవరాలు 2 రోజులు బట్టి ఆకలితో ఉందమ్మా. పాపకి జ్వరం కూడా ఉంది. తన ఆకలి తీర్చడం కోసం ఈ పని చేశాను. ఇదమ్మా జరిగింది. మీరేం టెన్షన్ పడకండి, ఈ డబ్బులు తీసుకొని ఊరెళ్ళండి. ముందు పాపని హాస్పిటల్కి తీసుకువెళ్ళి పాపకి ఏదైనా తినిపించండి. జాగ్రత్త. బాయ్. ఏరా మోక్షి, ఈ మధ్య ఎప్పుడు ఇంటికాడే ఉంటున్నా, స్కూల్కి వెళ్ళడం లేదా? లేదు తాతయ్య, వెళ్ళాలనిపించట్లేదు, చాలా వర్క్ ఉంది. మరి ఇన్ని రోజులు సెలవులకి ఇచ్చారు నీకు? ఏదో చెప్పానులే తాతయ్య. A few moments later. అదే మోక్షితు, మీ టీచర్ వస్తున్నారు, ఎక్కడైనా దాగునిపోరా? అవునా తాతయ్య? అయితే నువ్వు ఫస్ట్ ఎక్కడ దాక్క తాతయ్య. నేనేం దాక్కోరా? ఎందుకంటే నువ్వు చచ్చిపోయావని చెప్పి నేను సెలవు తీసుకున్నాను తాతయ్య. అక్క, మన ఇల్లంతా పాతగా కనిపిస్తుంది, పెయింట్స్ వేస్తే బెటర్ ఏమో. అవును, నిజమేరా. ఎలా అయినా మన ఇల్లు కొత్తగా కనబడేలా చేయాలి. ఒక పని చేద్దాం, ఏషియన్ పెయింట్స్ లో మంచి కలర్స్ తీసుకొని మన ఇల్లు అంతా కలర్ఫుల్ గా చేసేద్దాం. ఏషియన్ పెయింట్ ఎందుకురా, వేరే పెయింట్ వేయచ్చుగా. ఏషియన్ పెయింట్ ఎందుకురా, వేరే పెయింట్ వేయచ్చుగా. అయ్యో తాతయ్య, అది ఏషియన్ పెయింట్లు ఏలియన్ పెయింట్లు కాదు తాతయ్య, అది ఏషియన్ పెయింట్స్. ఏటో ఇంగ్లీష్ మీడియం పిల్లలు. మోక్షిత్, 24 గంటలు ఫోనేనా? హోంవర్క్ రాయమని చెప్పాను, ఫినిష్ చేసావా లేదా? అసలు నీకెంత చెప్పినా అర్థం అవదా? నీకు ఇలా కాదుండు. తప్పమ్మా, పిల్లలకు అలా కొట్టకూడదు, వాళ్ళకి అర్థమైనట్టుగా చెప్పాలి. మోక్షిత్, లోపలికి వెళ్ళి హోంవర్క్ రాసుకో, వెళ్ళు. పిల్లలకి అలా కొట్టకూడదమ్మా, వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో అర్థమైనట్టుగా చెప్పాలి. మీకు అలా చెప్పాం కాబట్టే మంచికి చెడుకి తేడా తెలుసుకోగలుగుతున్నారు. ఒక మాట చెప్తానమ్మా, నువ్వేం అనుకోకు. ముందు పిల్లలు ఎదురుగా ఫోన్ చూడడం మానేయండి, అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా మారుతారు. పిల్లలకి ప్రేమగా చెప్పమ్మా, వింటారు. మోక్షిత్, త్వరగా హోంవర్క్ చేసి నేను పార్క్ తీసుకెళ్తా. ఓకే మమ్మీ, 10 minutes లో అయిపోతుంది. అమ్మా, తాతయ్యకి ఏమైంది? తాతయ్యకి సడన్ గా కాళ్ళు చెయ్య లాగేసాయి నాన్న. ఈ చేతులతోనే నన్ను ఎత్తుకొని ఆడిచావు తాతయ్య. నా బరువును మోస్తూ కూడా నువ్వు ఆనందపడ్డావు కదా. కావాల్సిన దానికన్నా ఎక్కువే ఇచ్చావు కదా తాతయ్య. నీకు నేనేం చేయగలను తాతయ్య? పర్లేదు తాతయ్య, కొంచెం తిను.